వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా అయితే సంప్రదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి VITకి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్స్ రావడం జరిగింది. కౌన్సిలింగ్ కూడా మనకు ప్రారంభం అవ్వడం జరిగింది. మీరు VITకి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న 2 వీడియోస్ చేసాం. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు మరికొన్ని డీటెయిల్స్, కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు, క్యాంపస్ వారీగా, మరియు ఫీజుల వివరాలు కూడా మరొకసారి ఎన్ని ఫేజ్లో కౌన్సిలింగ్ ఉంటుందనే దానిపై అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా మనకు విట్ కౌన్సిలింగ్ 4 ఫేజెస్లో జరుగుతుంది. దానిలో ఫేజ్ 1 వచ్చేసి మనకు 1 నుంచి 20,000 వరకు, ఫేజ్ 2 వచ్చేసి 20 నుంచి 45,000 ర్యాంక్ వరకు, ఫేజ్ 3 వచ్చేసి 45 నుంచి 70,000 ర్యాంక్ వరకు, ఫేజ్ 4 వచ్చేసి మనకు 70 నుంచి 1 lakh ఎబో ర్యాంక్ వరకు. మీకు 1 lakh ఎబో ఉన్న వాళ్ళు కేవలం అమరావతి మరియు భోపాల్లో మాత్రమే మీరు ఈ 4 ఫేజ్ తర్వాత రిమైనింగ్ వేకెట్ సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. దానిలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. 1 lakh ఎబో ఉన్న వాళ్ళు వేలూరులో కానీ చెన్నైలో కానీ మీరు పార్టిసిపేట్ చేయడానికి కౌన్సిలింగ్లో అవకాశం లేదు. మరి మనకు వేలూరు క్యాంపస్లు చూసుకుంటే ప్రధానంగా ఆర్డర్లో క్యాంపస్లు చూసుకుంటే ఫస్ట్ 1 వచ్చేసి వేలూరు మెయిన్ క్యాంపస్, తర్వాత చెన్నై క్యాంపస్ సెకండ్ 1, థర్డ్ 1 వచ్చేసి భోపాల్, ఫోర్త్ 1 వచ్చేసి ఏపీ అమరావతి క్యాంపస్. అమరావతి క్యాంపస్ భోపాల్ క్యాంపస్ ఆల్మోస్ట్ ఈక్వలే అనుకోవచ్చు. ఎందుకంటే అమరావతి క్యాంపస్ కూడా ట్రెండింగ్లో ఉంది. కాబట్టి మీరు అమరావతి భోపాల్ దాదాపు ఒకే క్యాంపస్ లెవెల్గా భావించవచ్చు. ప్రధానంగా మదర్ క్యాంపస్ వేలూరుకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చెన్నై కూడా ట్రెండింగ్లో మంచి వస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా డిమాండ్ ఎక్కువే ఉంటుంది. మీరు మీ యొక్క ర్యాంకును బట్టి పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఫీజుల విషయానికి వస్తే ఒకసారి కేటగిరీ 1కి సంబంధించి నియర్లీ అప్రాక్సిమేట్ 2 లక్షలు తీసుకోండి. కేటగిరీ 2కి సంబంధించి 3 లక్షలు, కేటగిరీ 3 అయితే 4 లక్షలు, కేటగిరీ 4 అయితే 4.5 లక్షలు, కేటగిరీ 5 అయితే 5 లక్షల ఫీజు ఉంటుంది. మీ ర్యాంకుని బట్టి కేటగిరీ అనేది డిసైడ్ అవుతుంది. మనం ఇచ్చే ఆప్షన్స్ బట్టి కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మీరు క్యాంపస్ ప్రియారిటీ, బ్రాంచ్ ప్రియారిటీ, కేటగిరీ ప్రియారిటీ ఈ మూడింటిని బేరీజు వేసుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆప్షన్స్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేయడమే చాలా కీలకం. కాబట్టి మీరు మా గైడెన్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. పర్సనల్ మెంటర్షిప్లో ఉన్నవాళ్ళు, కొత్తగా ఎవరికైనా మెంటర్షిప్ కావాలనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది చాలా కీలకం అన్నమాట. కాబట్టి ఈ అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మరి ఫేజ్ 1, మొదటగా ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ వివరాలు చూసినట్లయితే మనకు 8th అంటే నిన్న నుంచే మనకు కౌన్సిలింగ్ ఫీ పే చేయడానికి టైం అయితే ఉండింది. అది 11th లోపు మనకు కౌన్సిలింగ్ ఫీజు పే చేసే అవకాశం అయితే ఉంది. 11 వరకు అంటే ఎల్లుండి వరకు మీరు కౌన్సిలింగ్ ఫీజు చెల్లించవచ్చు. తర్వాత 12th 13th వెరీ ఇంపార్టెంట్. మీకు చాయిస్ ఫిల్లింగ్, మీరు ఎట్లా కేటగిరీస్, ఎట్లా బ్రాంచెస్, ఎట్లా క్యాంపస్ చూజ్ చేసుకోవాలో మనం ప్రయారిటీ ఆర్డర్ పెట్టేది ఉంటుంది. అది 12, 13 2 డేస్లో పెట్టచ్చు. తర్వాత 14th మీకు అలాట్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ వాళ్ళకు, 1 నుంచి 20,000 వాళ్ళకు. మరి 14th to 18th సీట్ అలాట్ అయిన తర్వాత ఈ 4 రోజుల్లో మీరు ఫస్ట్ అడ్వాన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దానిలో క్లియర్గా ఇచ్చాడు అడ్వాన్స్ ఎంత చెల్లించాలి కేటగిరీ వారిగా అని చెప్పేసి మీకు క్లియర్గా నోటిఫికేషన్లో వేయడం జరిగింది అడ్మిషన్ షెడ్యూల్లో. తర్వాత 27th రోజున, మే 27th రోజున పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఫేజ్ 1లో ప్రధానంగా ఫేజ్ 1లో 1 నుంచి 20,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మరి వేరే వచ్చే అవకాశం ఉంది కదా సార్ మాకు ఎంసెట్ కానీ అట్లాంటివి కానీ అనుకుంటే మీరు ఇక్కడ రిజర్వ్ చేసుకొని ఎంసెట్ జోసా వచ్చిన తర్వాత కూడా సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు వాళ్ళు ఇచ్చిన స్టిపులేటెడ్ పీరియడ్లో క్యాన్సిల్ చేసుకుంటే మీకు టోటల్ అమౌంట్ కూడా రీఫండ్ అయ్యే అవకాశం ఉంది. UGC రీఫండ్ పాలసీ దీనికి విట్ కూడా ఉంది. కాబట్టి మరి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనకు కేటగిరీ వారీగా ప్లస్ కాలేజీ వారీగా అడుగుతూ ఉన్నారు. ఒకసారి మీ దృష్టికి లాస్ట్ 3-4 ఇయర్స్ అనాలిసిస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫస్ట్ వేలూరు క్యాంపస్కి చూసినట్టయితే మనకు కేవలం CSE అలైడ్ బ్రాంచెస్ మరియు EC వరకే తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఈ 3 బ్రాంచ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్యాంపస్ వారిగా ఎట్లా ఉంటుంది కేటగిరీ వారిగా అనేది మీకు జస్ట్ రఫ్ కట్ ఆఫ్ లాస్ట్ 3 ఇయర్స్ అనాలిసిస్ బట్టి అయితే తెలియజేయడం జరుగుతుంది. కేటగిరీ 1కి సంబంధించి వేలూరు అయితే 500 to 800, CSE కోర్ కేటగిరీ 2 ఆల్మోస్ట్ బిలో 3,000, కేటగిరీ 3 బిలో 15,000, కేటగిరీ 4 బిలో 20,000, కేటగిరీ 5 బిలో 25,000. ఇది CSE సంబంధించి. CSE అలైడ్ బ్రాంచెస్ సంబంధించి కేటగిరీ 1 2,500,
కేటగిరీ 2 8,000, కేటగిరీ 3 18,000, కేటగిరీ 4 24,000, కేటగిరీ 5 30,000లో. ఈసీఈకి సంబంధించి ఇది వేలూరు క్యాంపస్ చెప్పేది. కేటగిరీ 1 4,000 ర్యాంక్ నేను చెప్పేది కట్ ఆఫ్. కేటగిరీ 2 15,000, కేటగిరీ 3 28,000, కేటగిరీ 4 33,000, కేటగిరీ 5 40,000 ఈసీఈకి సంబంధించి. నెక్స్ట్ మరొక టాప్ క్యాంపస్ విఐటి చెన్నైకి సంబంధించి. సిఎస్సి కోర్ బ్రాంచ్కి సంబంధించి చూస్తే కేటగిరీ 1 4,000, కేటగిరీ 2 12,000, కేటగిరీ 3 22,000, కేటగిరీ 4 28,000, కేటగిరీ 5 32,000. కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సిఎస్సి అలైడ్ బ్రాంచ్కి సంబంధించి కేటగిరీ 1 7,000 చెన్నై, కేటగిరీ 2 15,000, కేటగిరీ 3 25,000, కేటగిరీ 4 30,000, కేటగిరీ 5 35,000. ఈసీఈకి సంబంధించి మనకు చెన్నై కేటగిరీ 1కి సంబంధించి 10,000, కేటగిరీ 2కి సంబంధించి 20,000, కేటగిరీ 3కి సంబంధించి 30,000, కేటగిరీ 4 సంబంధించి 35,000, కేటగిరీ 5కి సంబంధించి 40,000. నెక్స్ట్ విఐటి భోపాల్ మూడో క్యాంపస్ సంబంధించి ఇది సిఎస్సికి సంబంధించి కేటగిరీ 1కి సంబంధించి 20,000, సిఎస్సి కోర్ 2కి సంబంధించి 30,000, కేటగిరీ 3కి సంబంధించి 45,000, కేటగిరీ 4కి సంబంధించి 60,000, కేటగిరీ 5కి సంబంధించి 65,000. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ భోపాల్లో కేటగిరీ 1 25,000, కేటగిరీ 2 40,000, కేటగిరీ 3 50,000, కేటగిరీ 4 65,000, కేటగిరీ 5 70,000. ఈసీకి సంబంధించి కేటగిరీ 1 25,000, కేటగిరీ 2 50,000, కేటగిరీ 3 60,000, కేటగిరీ 4 75,000, కేటగిరీ 5 1 lakh వరకు రావచ్చు. నెక్స్ట్ విఐటి అమరావతి సిఎస్సి కేటగిరీ 1 కోర్ సంబంధించి 20,000, కేటగిరీ 2 30,000, కేటగిరీ 3 45 to 50,000, కేటగిరీ 4 70,000, కేటగిరీ 5 85,000 వరకు. సిఎస్సి అలైడ్ బ్రాంచ్కి సంబంధించి కేటగిరీ 1 25,000, కేటగిరీ 2 40,000, కేటగిరీ 3 60,000, కేటగిరీ 4 80,000, కేటగిరీ 5 బిలో 1 lakh. ఈసీకి సంబంధించి కేటగిరీ 1 30,000, కేటగిరీ 2 50,000, కేటగిరీ 3 70,000, కేటగిరీ 4 1 lakh, కేటగిరీ 5 1 lakh ఏమో ఈసీకి సంబంధించి అమరావతి. ఇవి మనకు 4 బ్రాంచ్లో లాస్ట్ 3 years కట్ ఆఫ్ ఆధారంగా మనం మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ర్యాంక్ ఆధారంగా మీకు ఏ రౌండ్లో ఉంటుందో ఆ ఫేజ్లో మీరు కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. మీకు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ విషయంలో అసిస్టెన్స్ కావాలనుకుంటే కేఆర్ గైడెన్స్ సంప్రదించండి. మరి తర్వాత మళ్ళీ మీకు ఫేజ్ వారీగా కూడా మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.